స్వాగతం. 2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకు 72,299 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడుకు 67,538 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడుపై 4,761 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకు 78,830 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడుకు 62,438 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి జి సన్యాసి నాయుడుకు 3,745 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడుపై 16,396 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.